హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయిల ముచ్చట్లు. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న హాల్ మ్యూజియం చూసేద్దాం, వచ్చేయండి. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనమాట. ఇది మ్యూజియము. ఈ ఏరోస్పేస్ కి సంబంధించిన మిగతావన్నీ కూడా అటు సైడ్ ఉంటాయి. వాటంతటికి మనకి ఎంట్రీ ఏముండదు, ఓన్లీ మ్యూజియం మాత్రం మనం చూడొచ్చు. ఫస్ట్ మనం వెళ్ళిన సెక్షన్ ఏంటంటే ఈ ఏరోస్పేస్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా దీంట్లో ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమేమి ఎయిర్వేస్ తయారయ్యాయి, ఏ జెట్స్, ఏ ఏరోప్లేన్స్ అవన్నీ తయారయ్యాయి కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ కనిపించింది, చూసారా? ఆ మ్యాప్ లో ఏంటంటే ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ ఈ ఎయిర్వేస్ కి సంబంధించిన ఆఫీసెస్ ఉన్నాయి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి తయారవుతాయి అనేది అక్కడ డిస్ప్లే చేశారు. ఈ పర్టికులర్ సెక్షన్ ఏంటంటే ఏ పర్టికులర్ ఇయర్స్ లో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి, ఏ ఏరోప్లేన్స్ తయారయ్యాయి, ఏమేమి జెట్స్ తయారయ్యాయి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ఆ పర్టికులర్ టైంలో ఎవరెవరు వచ్చి దీన్ని విజిట్ చేశారు, ఎవరెవరు వీటిని తయారు చేశారు అండ్ ఎవరు ఆపరేట్ చేశారు అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉండేదంట ఎప్పుడో మరి. సో ఇక్కడ అంతా తయారైనవి ఇక్కడ మనకి ఒరిజినల్ పీసెస్ లేవు. ఇక్కడ ఆ పర్టికులర్ ఇయర్లో తయారు చేసిన ఆ పర్టికులర్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే పీసెస్ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. అండ్ ఈ పర్టికులర్గా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇలాగా ఎవ్రీ 10 ఇయర్స్కి సంబంధించినవి ఒక్కొక్క సెక్షన్లో పెట్టారనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డిస్ప్లే పీసెస్ అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ అండ్ ఆల్. అండ్ ఈ సెక్షన్ కూడా అంతే, ఎవరెవరు వచ్చారు, ఆ పర్టికులర్ ఇయర్లో ఏమేమి జరిగాయి. అండ్ ఈ వీటికి వస్తే ఏంటంటే ఇవి ఒరిజినల్ పీసెసే, ఇవి ఆల్రెడీ యూజ్డ్ అనమాట. వీటి కెపాసిటీ, వీటి యూజింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీటిని డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడా ఒరిజినల్వే అనమాట, చూస్తున్నారు. అండ్ ఇక్కడ గార్డెన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇవి కూడా చూస్తున్నారా, ఏరోప్లేన్స్ అవన్నీ కూడా ఇది కూడా యూజ్ చేసిందే అనమాట. ఇక్కడ కింద బోట్స్ కనిపించాయి కదా, దాని మీద ఏంటంటే దీని ఫ్యూయల్ కెపాసిటీ, ఇది ఎంత ఎత్తు ఎగురుతుంది, ఎంత దూరం వెళ్తుంది అవన్నీ కూడా చెప్తుంది అనమాట. ఇదంతా కూడా మెడిసినల్ గార్డెన్, ఇక్కడ అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయంట. అండ్ వాళ్ళకి సంబంధించిన వాటర్, వాళ్ళకి సంబంధించిన కరెంట్ అవన్నీ కూడా అక్కడే తయారవుతాయి సోలార్ సిస్టమ్ ద్వారా. అండ్ ఇక్కడ క్యాఫ్టేరియా కూడా ఉంది. అండ్ ఇదైతే ఒక ఎంపోరియం అనమాట. అక్కడ మనకి చిన్న చిన్న ఏరోప్లైన్స్ అవన్నీ కూడా షో పీసెస్ అమ్ముతారు, అక్కడ మనం పర్చేస్ చేయొచ్చు. అండ్ క్యాఫ్టేరియా కూడా ఉంది. అండ్ ఇదేంటంటే స్టిమ్యులేటర్ రూమ్. మనం ఏరోప్లెయిన్లో ఉంటే ఎలా మనకి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి స్టిమ్యులేటర్ రూమ్లో తెలుస్తుంది అనమాట. బట్ మేము వెళ్ళిన ఆ పర్టికులర్ డే అది క్లోజ్ ఉంది. సో ఇది అండర్ రెనోవేషన్లో ఉందన్నమాట, అప్పుడు క్లోజ్ ఉంది. అండ్ ఇక్కడ ఫిష్ పాండ్ కూడా ఉంది. ఇక్కడ కొయి ఫిషెస్ ఉన్నాయన్నమాట, కొయి కాప్ ఫిషెస్ అంటారు కదా అవి. అండ్ ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ఫిషెస్ కూడా అవి కూడా ఉన్నాయి. అంటే పెద్ద ఎక్కువేం లేవు, చాలా కొన్ని ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా డిస్ప్లే పీసెసే అనమాట.